కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ బాగుంది. ఈ లుక్కు ఫీల్ థ్యాంక్ యూ అంతా అండి. బాగుంది. థ్యాంక్ యూ అండి. కంగ్రాచ్యులేషన్స్. అయితే ఈ బయోపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహానటి బయోపిక్ తప్ప సో మెనీ సెలబ్రిటీస్ బయోపిక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. దే డిడ్ంట్ డూ వెల్. సో మెనీ బయోపిక్స్ హావ్ కమ్. ఆ ఒక వెల్ సంగ్ హీరోస్ యొక్క బయోపిక్స్‌ని వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ చేసినా కూడా అవి వర్కౌట్ కావట్లేదు. బట్ ఇది అన్సంగ్ హీరో జితేందర్ రెడ్డి టు పర్టికులర్ ఏరియాలో హీ ఈజ్ గ్రేట్ పర్సన్. అలాంటి అన్సంగ్ హీరోని తీసుకొని ఒక బయోపిక్ చేయాలనుకోవటం అనేటువంటిది యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ మెట్ ఇన్ దట్? దాంట్లో ఉన్న ఛాలెంజింగ్ పాయింట్ అట్లాగే ఆర్టిస్ట్ పరంగా కూడా తను కూడా చూసుకుంటే ఒక పోనీ అన్సంగ్ హీరోకి పోయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోని తీసుకున్నాం అనుకున్నా కూడా ఇట్ కుడ్ బి ఎలివేటెడ్. బట్ యు అన్సంగ్ హీరో అండ్ ఎ న్యూ యాక్టర్, హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ అవుట్ అన్నట్టు మీ ధైర్యం ఏంటి? వాట్ ఆర్ యువర్ క్యాలిక్యులేషన్స్? నాకు క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు సార్. యాక్చువల్ ఏంటంటే చూసినప్పుడు ఆ కథ విన్నప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్ ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఎక్కడ అన్స్టాపబుల్ క్యారెక్టర్ అయినా. సో ఇలాంటి క్యారెక్టర్ది నేను చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా బయోపిక్ చేస్తున్నప్పుడు అసలు బయోపిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. బయోపిక్ లాగా నేను అంటే నేను వెళ్ళే వరకు బయోపిక్ అని భయపడితే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత నా దృష్టిలో ఇది ఇప్పటికీ బయోపిక్ కాదు. ఆడియన్స్ కూడా ఇది ఒక బయోపిక్ అని దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బయోపిక్లో ఉన్న లిమిటేషన్స్ ఏమి దీంట్లో లేవు. అంత డ్రామా ఉంది. ఒకసారి కథ మొదలైన తర్వాత ఇది బయోపిక్కా ఇంకొకళ్ళ పిక్కా ఇందులో ఏమన్నా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకోవాలని ఒక తపన ఉంది. రాకేష్కి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చేయాలని ఒక తపన ఉంటుంది. నాకేంటంటే ఈ క్యారెక్టర్ నేను ఇంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీని అలా ఎక్స్ప్రెస్ చేయగలను అనేది ఉంది తప్ప ఇది బయోపిక్ కదా చూస్తారా చూడరా లేకపోతే నేను ట్యాకిల్ చేయగలనా హ్యాండిల్ ఈ క్వశ్చన్స్ ఏమి లేవండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంది. ఆయన జెన్యూన్గా ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు కదా. సో అందులో ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. సో ఆ ఎనర్జీయే మా అందరిని నడిపించింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఇది అసలు బయోపిక్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చాలా కమర్షియల్గా ఉంది సినిమా అంతా కూడా. అలాగే యాజ్ ఫార్ యాజ్ ఎవరు ఫస్ట్ ఫిలిం ఉయ్యాల జంపాల కానీ మజ్ను కానీ చూస్తే ఆ జంపాల ఉయ్యాల ఆ స్వింగ్స్ని ఇంకా మర్చిపోలేదు, స్వీట్ స్వింగ్స్ ఆఫ్ దట్ ఫిలిం. యు ఆర్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ యాజ్ ఫార్ యాజ్ దోస్ ఫిలిమ్స్ ఆర్ కన్సర్న్ అండ్ యువర్ టేకింగ్ పార్ట్, యువర్ టేకింగ్ స్టైల్ అండి. దీంట్లోకి వచ్చేటప్పటికి యూ నీడ్ టు పుట్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యాజ్ ఫార్ యాజ్ ద ఇమోషన్స్ ఆర్ కన్సర్న్, ముఖ్యంగా యాక్షన్ ఇమోషన్స్ అవి చేయటం. ఒక డైరెక్టర్కి ఒక జోనర్ నుంచి ఇంకొక ఇలాంటి ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లోకి జంప్ అవుట్ ఆల్ టుగెదర్ ఇదో పారాషూట్ అవ్వటం అనేటువంటిది. హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ యూ హ్యాండిల్డ్ ఇట్ అంటే హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అది నాకు ఈ సినిమా ద్వారా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ అందరికీ త్వరగా రావు. ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అయ్యి చాలామంది భయపడి వెళ్ళరు, కానీ లక్కీగా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే ఇంత మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకుని ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ దగ్గరికి వీళ్ళు వచ్చారు. కానీ నాకేంటంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ మాట నాకు. సో మీరు అన్నారు కదా ఎమోషన్ కదా అని చెప్పి, ఇప్పుడు ఉయ్యాల జంపాల్లో చూస్తే అందులో కూడా కొద్దిగా కన్నీళ్ళు వస్తాయి ఎక్కడో చోట. మజ్నులో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఎవరైనా ఒక ట్రూత్ఫుల్గా ఒక పర్సన్ ఉంటే, నేను ఆ క్యారెక్టర్ని ట్రూత్ఫుల్గా నేను బిలీవ్ చేస్తే, అది నేను కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగితే అది ఆ ఎమోషన్ అందరికీ వస్తుంది అనేదే నా ఫీలింగ్ మాట ఫైనల్గా. సో నేను అది సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా ఒకప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ ఉంటుందండి. అందులో ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక పక్కన గుండెల్లో అగ్నిగోళాలు మండిపోతుంటే కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు రాలిపోతుంటాయన్నమాట. అంటే ఉడికే రక్తాన్ని కార్చే కన్నీళ్ళని కలిపి ఒక కొత్త టానిక్ చేశాడు నవతరం కోసం శ్రీశ్రీ అని చెప్పి చలంగా రాస్తారు. అంటే ఒక పక్కన ఒక భావోద్వేగం వచ్చేస్తుంది, చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది, ఇంకో పక్కన జరిగిన అన్యాయానికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంటే అంత గ్రేట్ ఎమోషన్ చాలా స్టోరీస్లో దొరకవు. ఉంటే హీరోయిజం ఉంటుంది, లేకపోతే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, కానీ కన్నీళ్ళలోంచి ఒక వ్యక్తి ఎదిగి అందరి కన్నీళ్ళు తుడవటానికి ఒక హీరో ఎలాగా ఒక రేంజ్ ఎక్స్ట్రా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా అయ్యాడనే ఒక జర్నీ ఉంది కదండి. సో ఆ క్యారెక్టర్ ఏదైతే నేను మహాప్రస్థానం చదువుతున్నప్పుడు అది ఫీల్ అయ్యానో అలాంటి క్యారెక్టర్ నాకు కనిపించింది మాట ఇందులో. అందులో నేను ఇంకా అందువల్లే నాకు సెకండ్ థాట్స్ ఏం లేవు.